అని అడిగాడు అయ్యా. నాకు ఇట్లా పెట్టుకొని అడిగాడు, నాకు తెలీదు, నాకు ఇట్లా మనసులో పెట్టుకుని. అయితే మిమ్మల్ని క్యాజువల్ గా అడిగాడు. కదిలితే ముగ్గురు అంటావు కదా, ముగ్గురుకుంది దీంట్లో వాట అంటే ముగ్గురుకుంటది. మేము పైన మేము ఉంటాము, నా ముగ్గురు పిల్లలకు ఉంటుందని కూడా చెప్పాను. అయ్యో అది కడుపులో పెట్టుకునే కొట్టడానికి వచ్చాడు వాడికి, అది కడుపులోనే పెట్టుకున్నాడు. మాకు చూసేదే వాడు. అప్పటి నుంచి కూడా అంటున్నా, మా లల్లు ఇక్కడ ఉండదు, మేము మా లల్లుకు అమెరికా పంపించుకుంటాం, నా ఇద్దరు కొడుకులే నాకు చూస్తారని చెప్పామయ్యా. మేము నా బిడ్డ ఇక్కడ ఉంటానని అనలేదయ్యా. నా బిడ్డ ఎన్ని కళలుగా అన్నదయ్యా, అమెరికా పోతానమ్మా, నీకు చదువు లేదు, నీకు ఈస రాదు, డాడీ నేను తీసుకొని పోతాను, నువ్వు చదువులేదు దానివి, నువ్వు ఇక్కడే ఉండు, నీ ఇంట్లోనే ఉండు, నేను డాడీని తీసుకొని పోతానందయ్యో. ఎన్ని కళలుగా అన్నది, ఏమేమో చూసుకుంది. ఈసా చేపించుకుంటాను. ఏమవుదాం అనుకుంది మీ చెల్లె? ఏమవ్వాలనుకుందా? ఆమె డ్రీమ్ ఏముండదు చెల్లెల్ది? డ్రీమ్ అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి చదువుకుందాం అని అనుకుని, డ్రీమ్ అనేది నేను ఎప్పుడు ఏం అడగలేదు. చదువుకుంటుంది కదా, చదువుకొని ఆమెను గదిలేయొద్దు, ఆమె చదువుకుంటే ఏం కావాలంటే అది చేసి ఆమెనే కావాలి, ఏది కావాలంటే అది చేసుకొని అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా నువ్వు ఏమవుతావు అమ్మా, నువ్వు ఇది అవ్వమ్మా అది అవ్వమ్మా నేను ఎప్పుడు అనలేదు. ఓకే, అయితే చూస్తున్నారు కదా, అంటే వీళ్ళు మొత్తం చెప్పిన స్టోరీని బట్టి అంటే అమ్మాయి మంచిగా చదువుతుండే, అంటే యూఎస్కి వెళ్దామని చెప్పేసి కలలు కన్నది. సో అన్ని కలలు కన్న అమ్మాయికి, అంటే బీటెక్ చదువుతూ ఉన్న అమ్మాయికి అంటే ప్రేమలోకి ఆడనే ఉంటది. అరితక్క చెప్పమ్మా, ఒకసారి పెట్టింది కూడా, అరితక్క చెప్పమ్మా నేను వస్తానని, నేను పోతానమ్మా. సో యుఎస్కి వెళ్ళాలని చెప్పేసి కలలు కూడా కన్నది. దాని తర్వాత ఈ ప్రేమలో ఆమె లీనమైపోయి, సో ఆయన మైకంలో ఉండి ఆయన వద్దు అనే వరకు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. సో ఆమె చనిపోవడానికి కారణం కిషోర్ అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులందరూ అంటున్నారు. వాడు టార్చర్ పెట్టాడు, వాడు మైండ్ మార్చేశాడు.